ను యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ముందుగా యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. చాలా ఈ సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, భక్తుడైనటువంటి యాకోబు గారు ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్తా ఉన్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు. ఈ సందర్భాన్ని కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకు ఈ పదజాలాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు అని అంటే, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, వారు మాట్లాడుతున్న పదజాలాన్ని బట్టి, వారు బిహేవ్ చేస్తున్న ప్రవర్తనను బట్టి నిజంగా మీలో జ్ఞాన వివేకములు గలవారెవరు, నిజంగా జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించేవారెవరు, జ్ఞానాన్ని అనుసరించి మాట్లాడేవారు ఎవరున్నారు, జ్ఞానాన్ని అనుసరించి బ్రతికేవారు ఎవరున్నారు అనే ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెబుతుంటున్నాడు. ఒకవేళ మీరు జ్ఞానం కలిగిన వారైతే, నిజంగా జ్ఞానాన్ని అనుసరించే ప్రవర్తించేవారైతే, మీలో ఏ ఉండాలని మాట్లాడుతున్నాడనంటే, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే ఉండాలి. నిజంగా మీకు జ్ఞానం ఉంటే మీ ప్రవర్తన, మీ భావజాలు ఎలా ఉండాలంటే సాత్వికమైనటువంటి తత్వం కలిగి ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నప్పుడు చూడండి జాగ్రత్తగా, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో మనం ఈజీగా కనిపెట్టవచ్చు. వారు మాట్లాడే విధానాన్ని బట్టి మనం వీళ్ళు క్రైస్తవులా కాదా అనేది చాలా క్షుణ్ణంగా మనం చెప్పొచ్చండి. అందుకే మనం మాట్లాడుతున్న మాటను బట్టి నిజంగా నీకు జ్ఞానం ఉందో లేదో మనం చెప్పవచ్చు. అందుకే అంటున్నాడు, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. ఏదైనా ఒక క్రియ మనం చేస్తున్నామంటే అయోగ్యంగా కనపడకూడదు, యోగ్యంగా కనపడాలి. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే జ్ఞానం కలిగిన మాట ఉండాలి. ఈరోజు మూర్ఖులుగా, అజ్ఞానంగా, వక్రీకరించి, డబల్ మీనింగ్తో ఈరోజు క్రైస్తవులు మాట్లాడుతున్నారనంటే అది జ్ఞానం కలిగినటువంటి స్థితి కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ సందర్భం అంతా మనం చదువుకుంటే కిందకు వస్తే చాలా స్పష్టంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. ప్రాముఖ్యమైన సంగతి ఏంటో కొద్దిగా మనం బైబిల్లో నుంచి మనం చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న వారు ఎదుట వారి మీద నిందలు మాపొచ్చా? మీరు చెప్పాలి. క్రైస్తవులను పిలువబడుతున్న వారు ఎదుట వారి మీద నిందలు మాపొచ్చా? ఒకవేళ మోపేవారు ఉన్నారు సంఘాల్లోనే, కానీ మోపుతున్న వారికి ఒక హెచ్చరికతో కూడినటువంటి కొన్ని సందర్భాలు దేవుడు రాయించాడు. కానీ నిందలు అనేవి సహజం, ఖచ్చితంగా నిందలు వస్తాయి. నువ్వు ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎవరి ఇంటికి వెళ్ళకపోయినా, ఎవరితో సహవాసం చేయకపోయినా, ఎవరితో కలిసి తిరగకపోయినా, అసలు కదలకుండా నీ ఇంట్లో నువ్వు 4 గోడల మధ్యలో ఉన్నా కూడా నీకు నిందొచ్చి పడుతుంది ఖచ్చితంగా. అర్థం చేసుకోండి. కనుక క్రైస్తవునికి నిందలు భాగ్యమా? ఆలోచించండి. అసలు నింద ఏంటి, భాగ్యం ఏంటి? నిందలు వస్తే భాగ్యవంతులు అవుతాం మనం? నింద గొప్ప భాగ్యమా? అసలు నిందలేంటి, భాగ్యం ఏంటి? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరన్నా నన్ను తిట్టారనుకోండి, నేను గొప్పవాడిని అయిపోతానా? చెప్పండి. ఇప్పుడు క్రైస్తవునికి నిందలు గొప్ప భాగ్యమా అనేటటువంటి టాపిక్లో ఇప్పుడు ఎవరైనా నన్ను తిట్టారనుకోండి, నన్ను నిందించారు, ఇప్పుడు అది నాకు గొప్ప భాగ్యం ఏంటి? హర్షవర్ధన్, అక్షయ్ ఇద్దరు కూర్చోవాలా? ఎందుకంటే నేను ఎక్కువసేపు చెప్పను. చెప్పేది జాగ్రత్తగా వినాలి. మీరు మంచి విషయాలు చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. త్వరగా ముగించుకొని వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు క్రైస్తవునికి నిందలు భాగ్యమా అని అంటే, అసలు నిజంగా నిందలు వస్తే భాగ్యం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది ఈ కాన్సెప్టే. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఎవరైనా తిడితే ఇది గొప్ప భాగ్యం అనుకుంటారు ఎవరైనా? వినటానికి ఎంత వేళాకోళంగా ఉందండి ఈ పదం అసలు. ఇదేంటి, నన్ను తిట్టడం ఏంటి, అది నాకు గొప్ప భాగ్యం అవ్వటం ఏంటి?
ఆలోచించండి. అసలు నిందలంటే ఏంటి? నింద అంటే ఏంటి చెప్పాలి. నింద అంటే ఏంటి? లేదా నిందలు అంటే ఏంటి? నింద అంటే అర్థం ఏంటి? చెప్పాలని బాగా చెప్పావు. మనం చెయ్యని తప్పుల్ని మనం చేసినట్టుగా మన మీద వేసి రుద్దటాన్నే నింద అంటారు. అబ్బా, పెళ్ళి కాకపోయినా ఆ పిల్లానికి ఉన్న జ్ఞానం మిగిలేదు. ఏమండి, అట్లాంటివి ఎదుర్కొన్న వాళ్ళు చేయొద్దండి. నేనేం చేయకపోయినా నా మీద నిందేసి రుద్దారండి, నేను దీన్ని అనుభవించానండి అన్నోళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉంటే అందులో మొదటి స్థానంలో నేను ఉంటాను. ఎందుకంటే అందరు నా మీద పడి ఏడుస్తారు. అందరు నా మీద పడి ఏడిచేది, ఎవడు ఏడిచినా, ఆడది ఏడిచినా, మగవాడు ఏడిచినా. ఎందుకంటే అన్నిట్లో ఉంటాను నేను. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కలా అర్థం చేసుకుంటారు. కనుక బైబిల్లో చూపిస్తాను మీకు చాలా స్పష్టమైనటువంటి విషయాలు. నిందలు అంటే ఒకరిపై తప్పులు మోపడం, దూషించడం లేదా అబద్ధాలు కల్పించేసి వాళ్ళకి ఆపాదించేసి ఒకరిని ఎక్కువ తక్కువ చేసి మాట్లాడడాన్నే, వాళ్ళ మీద దోషారోపణ చేయటాన్నే నిందలు అని చెప్తా ఉంది. ఇప్పుడు భాగ్యం అన్నాడుగా, భాగ్యం అంటే ఏంటి? ఇప్పుడు నింద అంటే చెయ్యని తప్పుని వాడి మీద వేసి రుద్దటాన్ని నింద అన్నాం, బాగానే ఉంది అక్కడి వరకు. ఇప్పుడు మరి గొప్ప భాగ్యం అని ఎంచుకోమంటున్నాడుగా, మరి భాగ్యం అంటే ఏంటి? భాగ్యం అంటే ఏంటి అది కూడా తెలియదు మనకి. ఏమ్మా, భాగ్యం అంటే ఏంటి చెప్పండి? ఏంటి భాగ్యం? అది కూడా మనకు తెలియదు. అంటే అదృష్టం అన్నాడు. భాగ్యం అంటే ఏంటి? అదృష్టం. ఏంటి, ఎవడో వచ్చి నేను చేయని తప్పక నా మీద నిందేసి తిడితే అది నాకు భాగ్యమా? అది నాకు అదృష్టమా? ఏమండి, అది సిరి సంపదలతో సమానం అంటున్నాడండి. ఏంటి, భాగ్యం అనేటటువంటి పదానికి వచ్చేసరికి అదృష్టం, సిరి సంపదలు, ఐశ్వర్యం అంటున్నాడు. ఏంటి, ఎవడో చేయని తప్పుకు మన మీద నిందేసి రుద్దితే అది మనకి భాగ్యం ఏంటి? అది మనకి సిరి సంపదలు ఏంటి? అది మనకు ఐశ్వర్యం ఏంటి? అసలు ఈ పదాలన్నీ వింటుంటే అసలు ఆ నిందకేంటి, ఈ ఐశ్వర్యం ఏంటి, ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్గా ఉందండి మాకు అన్నోళ్ళు చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా కన్ఫ్యూజ్గా? కన్ఫ్యూజన్గా ఉంది, మీరైనా చేయత్తరు. అర్థమైందా? ఇప్పుడు ఎవరో వచ్చి నేను చెయ్యని తప్పు నన్ను చెడాబడ తిట్టిపోయాడు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ ఎలా ఉందంటే, అయ్యగారు నోరెత్తకుండా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడంటే అయ్యగారు ఇది చేసే ఉంటాడు అనుకున్నాడు కొంతమంది. కానీ నాలా వాక్యం తెలిసినోడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఈరోజు నన్ను తిట్టాడంటే నేను ఐశ్వర్యవంతుడిని అయిపోతున్నా ఈ రోజుతో, నేను గొప్పోడిని కాబట్టి నన్ను ఈ రకంగా తిట్టిపోయాడు వారం లేక అని నన్ను నేను సమర్థించుకొని అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అన్నారు అని వెనక నుంచి ముందు నుంచి ఆలోచన చేసుకొని నా పరిధిని నేను, నా కాంపౌండ్ నేను ఏర్పాటు చేసుకుంటా నాలంటోడైతే. కానీ వాక్యం తెలియదు. అందుకే మీకు యాకోబు గారు రాసిన పత్రిక 3:13 చదివించా. నిజంగా మీలో జ్ఞాన వివేచన కలిగిన వారు ఎవరున్నారు? ఎవరన్నా పొరపాటున ఎవరన్నా ఒక నింద మీ మీద వేసారు అనుకో, నిజంగా నువ్వు జ్ఞానవంతుడు అయితే జ్ఞానానికి తగినట్టుగా ప్రవర్తించాలి. గుడ్డెదు చేలో పడ్డట్టుగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి గుడ్డెదు చేలో పడ్డట్టుగా ఏమంటే కళ్ళు మూసుకొని బాగకూడదు. నువ్వు కళ్ళు మూసుకున్నా కరెక్ట్గా నడుస్తావు బ్రదర్ అని చెప్పి ముళ్ళదారిలో పెట్టి నడిపించండి. ముళ్ళు గుచ్చుకుంటే పోయేది నువ్వే. మంచి దారిలో నడిపించినా కూడా మార్గం తిన్నగా వెళ్ళలేవు. నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళగలవా? ఒక కన్ను మూసుకుంటేనే సగం జీవితం సంకనాగిపోయింది అంటారు చాలామంది. ఒక కన్ను మూసుకొని ప్రవర్తించు, ఒక కన్ను లేనట్టుగా. మంచిగా చేయగలవు ఏ పనైనా. 2 కళ్ళు మూసుకొని చేస్తావా? చేయలేవు. నీకు తెలియని విషయాన్ని ఎవరో చెప్పినప్పుడు నువ్వు నమ్మితే కూడా నీ జీవితం అలాగే ఉంటుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే, నిందలు అనగా తప్పుడు మాటలు, చెయ్యని తప్పును వాళ్ళ మీద ఆపాదించి మాపటాన్ని నింద అని మాట్లాడుతుంది బైబిల్. కనుక దీన్ని గురించి బైబిల్ అసలు ఏమంటుందో కొంచెం త్వరగా మనం చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నింద అనేది చేయని తప్పును, అబద్ధాన్ని కల్పించి మాపటాన్ని నింద అన్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒకసారి చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే, నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగువాని మీద
అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. జాగ్రత్తగా వినాలి. 10 ఆజ్ఞలలో 9వ మాట ఇది. 10 ఆజ్ఞలలో 9వ మాట ఇది. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము, అబద్ధపు మాట పలకటానికి వీల్లేదు. అబద్ధపు మాట అంటే నీకు తెలియని దానిని తెలిసినట్టుగా ఆపాదించి మాట్లాడడాన్ని అబద్ధం అన్నాడు. ఇప్పుడు అవతల ఏం జరిగిందో నీకు తెలియదు, కానీ ఎవరో ఏదో చెప్పారు నీకు. ఆ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అవతల వాడిని నిందించడాన్నే తప్పు అంది బైబిల్. మొన్న ఒక రెండు ఫోటోలు చూపించాను మీకు. నీడను నిజ స్వరూపాన్ని రెండు చూపించా. నీడలో అబద్ధం మనకు కనపడింది, నిజంలో అమ్మాయి బుక్స్ పట్టుకెళ్తుంది. కానీ నీడలో మనకేం కనపడింది? అమ్మాయి ప్రెగ్నెంట్ అని కనపడింది మనకి, అవునా కదా? నీడలో ఒక స్త్రీ పురుషులు కిస్ చేసుకున్నట్టుగా మనకు కనపడింది, కానీ నిజ స్వరూపంలో మనకేం కనపడింది? వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తున్నారు, సంబంధం లేదు వాళ్ళిద్దరికి అసలు. ఈరోజు అబద్ధాలు కూడా అలాగే కల్పించేసుకొని పొరుగు వాని మీద ఏం చేస్తారంటే వీళ్ళు అబద్ధపు సాక్ష్యాలు. వీళ్ళు చూసింది లేదు, పెట్టింది లేదు. ఏమండి, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎవరో ఏదో చెప్పేస్తే గుడ్డది చేలో పడ్డట్టుగా నమ్మేసి పలానోళ్ళు అలా అంట కదా, పలానోళ్ళు ఇలా అంట కదా. ఎవరు చెప్పండి నీకు పలానోళ్ళ మీద నిందల మోపమని? అందుకే ఏమంటున్నాడు? 10 ఆజ్ఞల్లో ఇచ్చాడండి మంచి మాట. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని దేవుడు చెబితే మనం పలకొచ్చా? మీరు చెప్పండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు అన్నాడు, నిందలు మాపొద్దు అన్నాడు, అబద్ధాలు కల్పించుకొని వాళ్ళ మీద ఆపాదించొద్దని చెప్పాడు. మరి ఆపాదించొద్దు, చేయకూడదని దేవుడు చెబితే మనం చేయొచ్చా? మీరు చెప్పాలి. చేయొచ్చా? చేయకూడదు. మరొక మాట చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక తీయండి. చాలా మంచి విషయాలు చూపిస్తాను మీకు. 15వ అధ్యాయం. ఎప్పుడు మీరు చూస్తుంటారు ఈ మాటలు. చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. నీ చేతనైతే నీ పొరుగువాడికి నువ్వేం చేయాలి? మేలు చేయి. అంతేగాని ఏ ఒక్కళ్ళ మనసును నొప్పించడానికి నీకు అధికారం లేదు, నీకు రైట్స్ లేదు. నేనైనా మీరైనా పొరుగువానికి హాని చేసేటటువంటి అధికారం మనకు లేదు. ఒకవేళ ఎవడైనా మనకు హాని చేశానని మనం తెలుసుకున్నా సరే, చెప్పినా సరే, వాడి కోసం ప్రార్థన చేయాలి, కానీ నువ్వు అతనికి హాని చేయడానికి వీల్లేదని బైబిల్ చెప్తా ఉంది. చరిత్రలో ఏం చెప్పాడు? మోషే గారి ద్వారా దేవుడు ఏం రాయించిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? నీ చేతనైతే నీ పొరుగువానికి నువ్వు మేలే చేయి, అస్సలు కీడు చేయడానికి వీల్లేదు అని పౌలు గారు అంటున్నాడు. మరొక మాట చూస్తారా? కీర్తనల గ్రంథం 89 రాసుకొని, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. 89వ కీర్తన 50వ వచనం. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. అక్కడ ఆగుదాం మనం. ఎవరికైనా నింద వచ్చిందనుకోండి, ఎక్కడ పడుతుంది బాధ? ఎదలో అంటే ఎక్కడ? హృదయం, మనసులో పడుతుంది బాధ. ఎవరైనా ఒక నింద మన మీద మోపారనుకోండి, బాధ ఎక్కడ కలుగుద్ది? మన మనసులో బాధ కలుగుద్దండి. అయ్యో, నేను చెయ్యనటువంటి తప్పును నా మీద వేసేసారే, అయ్యో నేను అనుకున్నటువంటి మాటను అన్నానని నా పుట్టించేశారే, అయ్యో నేను చేయనటువంటి తప్పుని ఇదిగో నేను చేశానని 10 మంది అబద్ధ సాక్ష్యాలు పెట్టించేసి నేను చేయనటువంటి తప్పును నా మీద ఆపాదించేశారే, ఏంటి ఎలా జరుగుతుంది అని తన మనసులో తాను అనుకొని బాధపడే వాళ్ళు ఎంతమంది లేదురండి? మీరు ఆలోచించండి. కొంతమంది చెప్పుకోలేనటువంటి నిందలు చాలామంది దగ్గర ఉంటాయండి. చెప్పుకోలేనటువంటి నిందలు పడతా ఉంటారు కొంతమంది. అందుకే నేను భరించలేనటువంటి నింద నాలో ఉందని మాట్లాడుతాను అంటున్నాడు కదా 51లో. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. చూసారండి, ఎదుటి వారి మీద నిందలు మోపేవారు ఎవరంట? శత్రువులు. ఎదుటి వారి మీద నిందలు మోపేవాడు దేవునికి శత్రువాడు, అది స్త్రీ అయినా పురుషుడైనా. 3 విషయాలు చెప్పాను, గుర్తు చేసుకోండి ఒకసారి.
ఒకటి, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. రెండవది, పొరుగువానికి చేతనైతే నువ్వు మేలు చేయి, కానీ కీడు చేయమాక. మూడో మాట చూపించాను, కీడు చేసేవాడు అంటే నింద మోపేవాడు ఏమండి శత్రువు అన్నాడు. ఎవరు శత్రువు? దేవునికి శత్రువు అయిన వాడే తన పొరుగువానికి నింద మోపుతాడు. దేవునికి కుమారుడు కుమార్తెగా ఉండేవాడు నీ పొరుగువానికి కీడు అస్సలు చేయడు. మీరు గమనించాలి ఈ విషయాలు. మరొక ప్రాముఖ్యమైన సంగతి దగ్గరికి వెళ్దాం. 119వ కీర్తన. ఒకవేళ నిందలే వస్తే నువ్వేం చేయాలి చెప్పచ్చు. ఒక మాట చూపిస్తావు మీకు. మీరు ఎవరిని ఏమనొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళ మీదకి దౌర్జన్యానికి మీరు వెళ్ళొద్దు. కానీ మీరు ఏం చేయాలి ఒకవేళ నిందలు వస్తే? ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 22వ వచనం. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగించు. నువ్వేం చేయాలి ఒకవేళ ఏమన్నా వస్తే నీకు? ఏం చేయాలమ్మా? నువ్వు వాక్యాన్ని అనుసరించు. వాక్యాన్ని అనుసరించి నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని నీ మీద నిందేశారు కదా అని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద నిందను ఎలా క్రియేట్ చేయాలని నువ్వు ఆలోచన చేయమాక. ఒకవేళ నీ మీద నిందొచ్చి పడితే నువ్వేం చేయాలి? దేవా, ఈ నింద ఎందుకు వచ్చిందో నాకు, వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడుతున్నారు కనుక ఈ నింద నా మీదకి వచ్చింది కనుక నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను కనుక ఈ నిందను, ఆ తిరస్కారాన్ని నా నుంచి తొలగించయ్యా. దేవునికి ప్రార్థన చేసుకో. చరిత్రలో ఒక ఆయనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందండి. ఒక గొప్ప వ్యక్తికి ఒక నింద వచ్చి పడింది. చెయ్యని తప్పును చేశాడని క్రియేట్ చేసిందండి ఒక స్త్రీ. పాప మహానుభావుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. గొప్ప వ్యక్తి ఆయన. చూద్దాం ఒకసారి సందర్భాలు అని చెప్తే టైం అయిపోతుంది కానీ మనకి. ఆదికాండం మనందరికి గుర్తు రావాలి. ఆదికాండం అనగానే ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం. తన ఇంట మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుణ్ణి మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అండలం చేసుకోండి. నాతో శయనించవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. ఏమండి, ఇది అబద్ధమా నిజమా? అబద్ధవనులు చేయొద్దండి. ఇక్కడ ఈ స్త్రీ చెబుతుంది అబద్ధవనులు చేయొద్దండి. అందరికీ అర్థమైందా ఇది అబద్ధమని? ఇప్పుడు ఏమైనా చెప్పింది నిజమా అబద్ధమా అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్పింది. అబద్ధమే చెప్పిందని మీరు ఎడ చెప్పగలరు? మీరు? ఆయన చేయలేదని మీకు ఎలా తెలుసు? 10వ వచనం దగ్గరికి వెళ్ళండి. 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, అండలం చేసుకోండి, గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. చూసారు ఎంత కొండబద్దలు కొట్టినట్టుంది మాట. అసలు యోసేపు మాట్లాడటానికే ఇష్టపడినటువంటి ఆయన, ఆ వస్తుంటేనే పారిపోతున్నటువంటి ఆయన ఏమైనా బలవంతం చేశాడని ఏం చేస్తుందంటే సాక్షులను తీసుకొచ్చేసి ఒక నిర్ధారణ చేస్తుంది అక్కడికొచ్చేసి. ఇప్పుడు 15 దగ్గరికి వెళ్ళండి ఏం జరిగిందో. నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని అక్కడికి వచ్చిన వాళ్ళతో చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, ఏమని చెప్పిన మాటను బట్టి? ఇప్పుడు ఏమీ చేయకపోయినా పాట అని మొత్తం చింపుకొని ఇదిగో ఫలానా ఇటు చేసిండి నన్ను కేకలు పెట్టినావు అనుకో, ఇది నమ్ముద్దా నమ్మదా? ఈ గుడ్డి ప్రపంచం నమ్ముద్దా నమ్మదా? అసలు అక్కడ ఏమీ జరగల. చేసుకున్నంత దరిద్రం అంతా నువ్వే చేసుకున్నావు. కానీ నింద ఎవడి మీద వేస్తున్నారు? ఏమీ తెలియనివాడి మీద వేస్తుంది ఈ లోకం కొంతమంది మీద. ఇక్కడ యోసేపు గారి జీవితంలో కూడా అదే జరిగిందండి. యాస్టీజ్గా అతని మీద ఇష్టపడింది ఆవిడే, అతనితో కలిసి ఉండాలని కోరుకుంది ఆవిడే, ఏమండి అన్నీ చేసింది ఆవిడే. కానీ చివరికి నింద ఎవరి మీదకి వచ్చింది? తప్పించుకొని పారిపోయాడే ఆయన యోసేపు గారి మీదకి వచ్చేసింది. అక్కడ 12 వచనం దగ్గరికి వెళ్తే భలే ఉంటుంది. 11 చూడండి. 11 వచనం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కర్లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని, ఏమండి ఆయన ఏం వస్త్రం పట్టుకున్నాడా? ఏమి ఆయన వస్త్రం పట్టుకుందా? జాగ్రత్తగా వినాలి వెనకాల కూర్చున్నోళ్ళు. ఎవరెవరు వస్త్రం పట్టుకున్నారు?
ఎవరో లేని సమయంలో ఆయన ఇంట్లోకి వచ్చాడు పని మీద. ఇంట్లోకి వచ్చిన వాడిని షర్టు పట్టుకుంది ఎవరు? ఆ మహాతల్లే పట్టుకుంది. దాన్ని మహాతల్లి కూడా అనకూడదు, ఆ భ్రష్టురాలే పట్టుకుంది. ఆమె పట్టుకుంటే ఇది మంచి కార్యము కాదు, ఇది తప్పుడు కార్యం అని తెలుసుకున్నటువంటి యోసేపు ఆమె చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఆయన పారిపోయాడని చెప్పేసి నింద ఎవరి మీద మోపింది? ఈవిడ యోసేపు మీద మోపింది. ఇప్పుడు యోసేపు మీద నింద మోపితే మోపినంత మాత్రాన 100 మంది సాక్షులను పెట్టి ఇదిగో యోసేపు తప్పు చేశాడని 100 మంది కేకలేసినంత మాత్రాన యోసేపు తప్పు చేసినట్ట? మీరు చెప్పండి, చేసినట్ట? కాదు. ఈరోజు అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరండి భూమి మీద? సంఘాల్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారండి, అసలు అవతల ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. కానీ యువతలు ఉన్నటువంటి కొన్ని ఆధారాలు లేనటువంటి ఎవిడెన్స్ పట్టుకొని అక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఊహించేసుకొని మీ జీవితాలను మీరు పాడు చేసుకొని నాశనానికి దగ్గర అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు చూపిస్తాను మీకు బైబిల్లో అన్ని ప్రతిదీ లేఖనాధారంగా చూపిస్తాను మీకు. కీర్తనల గ్రంథం 69:20 చూడండి. కీర్తనల గ్రంథం 69:20 తీయండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తీసి చూడండి. లేని వాళ్ళు రాసుకొని జాగ్రత్తగా ఇంటికి చదువుకోండి. చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. చూడండి, చదువు తల్లి. నిందకు నా హృదయం బద్ధలాయను, నేను బహుగా ఆకర్షించుచున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవ్వరూ లేకపోయిరి, వాదార్చు వారి కొరకు కనిపెట్టి ఉంటిని కానీ ఎవ్వరూ కానరైరి. అబ్బా ఎంత బాధండి మాట. కొన్ని సందర్భాల్లో నిందలు వచ్చినప్పుడు అండి గుండె బద్దలైపోయి కొంతమంది అవమానం తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయినట్టు కూడా చాలామంది ఉన్నారండి. చేయని తప్పులకి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి కొన్ని కాపురాలను పాడు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదండి. ఆలోచించండి. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నిందకు నా హృదయం బద్దలైపోయాను. ఏంటి బద్దలైపోయే నిందలు కూడా వస్తాయా మనిషికి? హృదయం బద్దలైపోయే నిందలు వస్తాయా? రావండి. మరి నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండెములు చెప్పుచున్నావు అన్నటువంటి ఎంత బాగుంది మాట. ఎవరి మీద అంటే కొండలు చెప్పేది? నిన్ను నమ్మే కదా నిన్ను ఇంటికి రానిచ్చింది, నిన్ను నమ్మే కదా నీతో కలిసి స్నేహం చేసేది, నిన్ను నమ్మే కదా నీతో పాటు కలిసి తిరిగేది. ఏంటి నిన్ను నమ్మి నీతో తిరుగుతూనే నువ్వే శత్రుగా మారిపోతే, నువ్వే ఈయన్ని కూల్చేయాలి పడగొట్టాలన్న ఆలోచన భావజాలంతో ఉంటే ఏమండి అసలు దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఆలోచించండి. అందుకే మీలో జ్ఞాన వివేకములు గలవారు ఎవరు? మీలో అడుగుతున్నాడు యాకోబు గారు, మీలో జ్ఞాన వివేకము కలిగిన వారు ఎవరున్నారు? ఒకవేళ మీలో నిజంగా జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని తగినట్టుగా ప్రవర్తించాలి. నీ పొరుగువాని మీద నింద మాపే ఆలోచన నీకెందుకు వస్తూ ఉంది? మరొక మాట చూస్తారా? భలే ఉంటుంది నీ మాటలు. యెషయా గ్రంథం 51:7 చూడండి. మళ్ళీ యెషయా గ్రంథం 51:7. యెషయా గ్రంథం 51:7. అందరూ దీని బైబిల్ ఎంత బాగా చెప్తున్నాడు అన్నమాట. నీతిని అనుసరించి వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న వారులారా ఆలోచించండి, మనుషులు పెట్టు నిందకు భయపడకండి. అసలు ఎవడైనా అనుకుంటే ఏంటి? నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను. ఒక సామెత చెప్పేవాళ్ళండి చిన్నప్పుడు. ఏంటి సామెతనంటే, తాడి కింద కూర్చొని నుంచోనైనా సరే ఏమండి పాలు తాగినా ఏమనుకుంటారు లోకం అంతా? తాడి కింద కూర్చొని లేకపోతే నుంచొని పాలు తాగినా లోకం ఏమనుకుంటుందండి? చెప్పాలి గట్టిగా, అది కూడా తెలీదు మీకు. కళ్ళు తాగిన అంటారు మరి అక్కడ కూర్చొని తాగుతుంటే, అంతేనా కదా? ఇప్పుడు 10 మంది పేకాట వాళ్ళ దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, ఈ 10 మంది ఏమనుకుంటారు? మనల్ని కూడా చూసి ఈడు కూడా పేకాడుతుంటారా బాబు అంటారు. అంతేనా? ఇప్పుడు 10 మంది పోరం బయట గాలి తిరిగే వాళ్ళ దగ్గర మనం తిరుగుతున్నాం, కలిసి కూర్చుంటున్నాం. ఇప్పుడు లోకం అంతా ఏమనుకుంటుంది? వాళ్ళని చూసి ఓ ఈడు కూడా పెద్ద గాలి ఉండరా బాబు వాళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నట్టారు. అవునా కదా? అవునా కదా? అందుకని దేవుడు ఏమన్నాడంటే, నాయనా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు కానీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ మార్చొద్దన్నాడా? చెప్పండి.
ఇప్పుడు వాళ్ళ దగ్గర మార్చడానికనే ఉన్నాడు అనుకుందాం, మంచి ఆలోచన, మంచి జ్ఞానం కలిగి. ఇప్పుడు మార్చాలని వాడి దగ్గర ఉన్నంత మాత్రాన ఏమండి వాడు వీడు ఒకటే అంటారా చెప్పండి మీరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపులతోనే కలిసి ఉన్నాడు, అవునా కదా? వ్యభిచారులతోనే తిరిగాడు, దొంగలతోనే కలిసి పడుకున్నాడు ఆయన. ఇప్పుడు అవన్నీ చేసినందుకు యేసుక్రీస్తు వారు కూడా పాపా? కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఏమన్నా తెలుసా అండి? తిండిపోతాలతో కలిసి తిండిపోతున్నారు అండి. వ్యభిచారులతో కలిసి ఉంటే ఆయన్ని కూడా ఒక వ్యభిచారిగా గుర్తించింది ఈ లోకం. ఆలోచించండి. కానీ ఆయనను గూర్చినటువంటి గొప్ప మాట బైబిల్లో ఉందండి. పాపులతో కలిసి తిరిగిన ఆయన ప్రత్యేకంగా బ్రతికినటువంటి గొప్ప ఖ్యాతి ఆయనకుంది. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు చదవండి ఈ మాట, యెషయా గ్రంథం 51:7 నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు అస్సలు దిగులు పడకండి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దూషణ మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టే ఎదుటి వారిని కూర్చున్నటువంటి ఆలోచన, అవగాహన లేకుండా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు. కానీ మీరు అస్సలు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు చక్కటి మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడండి? మనము చూడండి 51:7 నీతిని అనుసరించి వారు, ఒకవేళ నీతిని అనుసరించే వాళ్ళకి నిందలు వచ్చినాయి అనుకోండి, నా మాటేనండి, మీరు నా వాక్యాన్ని హృదయంలో ఉంచుకో, ఆలకించు. ఒకవేళ ఎవడైనా నీ మీద నింద పెడుతున్నాడా, ఎవడైనా దూషిస్తున్నాడా, భయపడక అసలు నువ్వు ఫస్ట్ అనుకోని ఎవరైనా తిడతా ఉంటే నవ్వుతూ ఉంటాను నేను. ఒకప్పుడు బాగా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు తిడుతుంటే నవ్వు వస్తుంది నాకు. అయ్యో ఎంత అమాయకంగా ఉన్నారా నాయన, దేవుని జ్ఞానం లేక. ఆలోచించండి. అందుకే అంటున్నాడు నీతిని అనుసరించి వారులరా అస్సలు మీరు భయపడొద్దు. నువ్వు నీతిని అనుసరించేవాడు అయితే అనుకోని ఎన్ని నిందలు పెడతారో పెట్టుకొని, ఎన్ని అనుకుంటారో అనుకోని ఒకవేళ తక్కువ చేసి చూస్తారని చూశారు. దానియేలు గ్రంథం, ఏమంటే దానియేలు గారి గురించి ఎంతమంది తెలుసండి? దానియేలు గారి గురించి ఎంతమంది తెలుసు? ఏమంటే ఆయన భక్తిపరుడా, భక్తిహీనుడా? భక్తిపరుడేనా అంటే నీతిమంతుడనే అర్థం. భక్తిపరుడు అంటే ఎవరు? నీతిమంతుడు అని అర్థం. ఈ నీతిమంతుడి మీద కొన్ని సాడీలు చెప్పి నిందలేసి కొంతమంది రాజు దగ్గర గొప్ప పేరు పొందాలని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, దానియేలు గారండి అబ్బో ఆయన పెద్ద భక్తిపరులండి, ఆ భక్తిపరుడు ఏం చేస్తాడంటే మీరు శాసించినటువంటి శాసనాన్ని ఉల్లంఘించి వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు ఈయన. కాబట్టి ఇప్పుడు ఈ దానియేలును పట్టుకొచ్చి మీరు శాసించినటువంటి శాసనం ప్రకారం దానియేలు గారిని పట్టుకొచ్చి సింహాల గుహంలో పడేయాలని వీళ్ళందరూ పోయి ఆయన మీద ఒక నింద మోపారు, అబద్ధాన్ని చెప్పేశారు వీళ్ళు తీసుకుపోయి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దానియేలు నీతిమంతుడి మీద నింద మోపితే ఏం జరుగుద్దో దానియేలు గ్రంథం తీయండి. నీతిమంతుడి మీద నింద మోపితే ఏం జరుగుద్దో చూడండి. ఆనాడు సింహాల బోన్లో పడేసాడు, ఈనాడు ఎక్కడ పడేస్తాడో చూద్దాం. అవన్నీ కూడా మనం దానియేలు గ్రంథం 6:24 తీయండి. దానియేలు గ్రంథం 6:24 రాజు ఆజ్ఞ అయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహాల పాలైరి. సింహాలు వారి ఎముకలను సహితం పగలగొరికి పొడి చేసెను. ఎవరి మీద నింద మోపితే సావు వచ్చింది వీళ్ళకి? ఏమ్మా, నీతిమంతుల మీద ఎవడైనా నింద మోపితే ఖచ్చితంగా చస్తారు ఏదో ఒక రీతిగా. మీరు గమనించాలి. అంటే ఇప్పుడు నోరు ఉంది కదా, ఎవడ పడితే ఏదో చెప్పేశాడు కదా అని చెప్పేసి ఎవళ్ళ మీద పడితే వాళ్ళ మీద ఏదో ఒక నింద మోపేయటం తీసుకుపోయి, అసలు క్రైస్తవులకి తగునా? మీరు ఆలోచించండి. అందుకే చూపించాను యాకోబు పత్రిక 3:13 మీలో ఎవరు జ్ఞానవంతులు? నిజంగా మీకు జ్ఞానం ఉంటే నింద మోపుతారండి? వీడు ఎలాంటి అనుకున్నారండి? వీడు మామూలుడు కాదు. అసలు ఆడు మామూలుడు కాదని నువ్వు అంటున్నావు. నువ్వు మామూలు దానివా? అసలు ఆడి గురించి నీకెందుకు? నీదేదో నువ్వు చూసుకో. నేడు
ఆడదోలు ఏళ్ళదోలు నీకెందుకు? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, నాయన ఆ అవతాలోడు కంట్లోడు తోలు నీకెందుకు రా, ముందు నీ కంట్లో ఉన్నదాన్ని నువ్వు తీసుకో. ఇప్పుడు నీవు కుదురుగు నుంచున్నావా లేదో నువ్వు చూసుకోవాలా. నువ్వే కుంటోడవై అవతాలోడిని ఏమంటున్నావు, నువ్వు ఆడుకుంటాడు అంటున్నావు. నువ్వే గుడ్డిదానివై అవతాలోడిని ఏమంటున్నావు, గుడ్డోడు అంటున్నావు నువ్వు. అందుకే ముందు కరెక్ట్గా నీది నువ్వు చూసుకో. గలతీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. మంచి మాటలు ఉండే బైబిల్ చూద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక అందరూ తీయండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడు అంటే ఇది మగవాళ్ళకు సంబంధించిన వాడండి. ఈ ఓడు మాకు కాదు అనుకోమాకండి. అందరికీ ఆడ మగ అందరికీ ప్రతివారు తాను చేయ పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతి వాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను 70 కేజీలు ఉన్నా, నా బరువు ఎవరు భరించాలి? నా బరువు నేనే భరించాలి. నాకు ₹1,00,000 అప్పు అనే బరువు ఉంది. నా బరువు ఎవరు భరించాలి? నేనే భరించాలి. ఇప్పుడు నాకు ఆకలనే బరువు ఉంది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి? కడుపు నిండా తినాలంటే నా కష్టార్జితం నేనే సంపాదించుకొని తినాలా. ఎవడి మీదో పడి తింటానంటే ఎంతకాలం తింటావాలగా? మీరు ఆలోచించండి. ఒకవేళ మోసినా ఎంతకాలం మోస్తారు నన్ను? మీరు ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడి బరువు వాడే మోసుకోవాలి. తాను చేసే పని కరెక్టా కాదా నువ్వే చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో. ఏమన్నా మిమ్మల్ని మీరే అన్నాడా, పక్కన వాళ్ళు అన్నాడా? మిమ్మల్ని మీరేంటి అర్థం ఏంటి? నన్ను నేనే చెక్ చేసుకోవాలి. నేను కరెక్టా కాదా, నా విశ్వాసం కరెక్టా కాదా? ఇప్పుడు నా విశ్వాసం కరెక్ట్ కాకపోతే దేవునికి నేను ఇష్టడను కాదు. ఎబ్రీ 11:6 ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అది అర్థమైందా? ఇప్పుడు ఎవరినో ఏదో అంటాం కాదు, ఇప్పుడు మనం కరెక్టా కాదా అని మనం చూసుకోవాలా వద్దా? మనుషులకి ఎందుకు రోగాలు ఎక్కువ వస్తుందో తెలుసా అండి? మనిషి తనను గూర్చి తాను ఆలోచించడం మర్చిపోయాడు. ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఆడటం నేర్చుకున్నాడు. అందుకే రోగాలు వచ్చేది మనుషులకి. తెలుసా మీకు? హార్ట్ అటాక్లు ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? హార్ట్ అటాక్లు మనుషులకి? ఏమండి, మనుషులు స్వార్థప్రియులుగా మారారు. స్వార్థప్రియులు. నేనే బాగుండాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే అనుకోవటం వల్లనే నువ్వు లేకుండా పోతున్నావు భూమి మీద. అంతే. స్వార్థం ఎప్పుడైతే పక్కన పెడతావో, ఇదంతా నాది అనకుండా ఇదంతా మనది, మనోళ్ళు, మనది అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో ఆరోగ్యంగా ఉంటావు భూమి మీద. అంతే. ఎప్పుడైతే స్వార్థం మనిషిలోకి వచ్చేస్తుందో, స్వార్థం మనిషిలోకి వచ్చినప్పుడు ఎదుటోళ్ళ మీద పడి ఆడటానికి అలవాటు పడతాడు మనిషి. అందుకనే స్వార్థం మనలో ఉండకుండా ఉండాలంటే దేవుని జ్ఞానం మనలోకి రావాలి. దేవుని జ్ఞానానుసారంగా మనం ప్రవర్తించాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇదేంటండి ఎలా ఉంది ఈ మాట? ఏంటి నీ గురించి చెడ్డ మాటలు చెప్పుకుంటే నువ్వు ధన్యుడువా? అసలు ఇది సాధ్యపడే మాటనా? ఇప్పుడు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ధన్యత అని అంటానా? అంటే బాగుంటుందా? ఇప్పుడు మీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ మాట అనగలవా? నలుగురిలోకి వచ్చి నువ్వు అనగలవా? ఏం చేస్తావు మరి? నా గురించి అనే ధైర్యం మీకుందా? నన్ను అనే దమ్ము మీకుందా? మీరెంత, మీ బతుకెంత, మీ లెక్క ఎంత? నా పుట్టింటోళ్ళని తీసుకొచ్చి, నా బంధుబలగాన్ని తీసుకొచ్చి నీ లెక్క ఏంటో, నీ వ్యవహారం ఏంటో తేలుతానంటాం మనం. మరి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడా? ఏమైనా అన్నాడమ్మా? అసలు ఆయన సెలవిస్తే ఏమండి, పరలోకం నుంచి దూతల సమూహం కిందకు వచ్చేస్తుంది. ఈ మనుషులందరినీ ఓచకోత కోసి వెళ్ళిపోతాయి దేవదూతలన్నీ. కానీ అవన్నీ చేయకుండా చనిపోయే చివరి దశలో కూడా ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళకి తెలియదు నాయన, క్షమించాలని, క్షమించు.
ఎందుకు ఓస్తున్నారో తెలియదు వీళ్ళకి, ఎందుకు కొడుతున్నారో తెలియదు వీళ్ళకి, ఎందుకు నా మీద నింద మోపారో కూడా తెలియదు వీళ్ళకి. మనం కూడా చూడండి, ఎవరో ఏదో చెప్పారని దాన్ని తీసుకొచ్చి 10 మందికి చెప్పిందని నిద్ర పట్టదు మనకి. ఆలోచించండి. దేవుడు అందుకే చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అసలు మీరు ఎలా ధన్యులు అవుతారు? ఇప్పుడు చూద్దాం అన్నమాట. మీరు ఎలా ధన్యులు అవుతారు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. తిండి త్వరగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. అసలు మీరు ఎలా ధన్యులు అవుతారు? క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. నిజంగా పరిశుద్ధాత్మ గనక నీలో ఉంటే ఎంతమంది ఎన్ని నిందించినా, ఎన్ని దూషించినా, ఎన్ని అవమానించినా అసలు నోరెత్తి మాట్లాడవు. నువ్వు మాటకు మాట మాట్లాడుతున్నావంటే, ఒక నింద నీ మీద పడితే 10 నిందలు వాళ్ళ మీద ఎలా వేయాలని చూస్తున్నావంటే నీలో ఏమి లేదు, పరిశుద్ధాత్మ నీలో లేదు. కనుకనే నిన్ను నిందించే వారిని నిందిస్తున్నావు, దూషించే వారిని దూషిస్తున్నావు. పొరుగువాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతున్న పొరుగువాని మీద. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రియులరా చూడండి. పౌలు గారు ఏమంటున్నారు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. ఏమండి, ఇన్నొత్తే మనిషి అన్నోడు సంతోషపడతారా? మీరు చెప్పండి ఒకసారి. వీటిలో ఒక్కటొత్తేనే మనం సంతోషపడకుండా ఏడుస్తాం 24 గంటలు. ఏమండి? కానీ పౌలు గారు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనపడతానో అప్పుడు నేను బలవంతుడను అంటున్నాడు. నేను ఎప్పుడు నిందించబడతానో అప్పుడు నేను చాలా సంతోషపడతాను అంటున్నాడు పౌలు గారు. ఏంటి అసలు దేనిని ఉద్దేశించి భక్తులంతా ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకోమంటున్నాడు ఏంటి దేవుడు? ఏంటి అసలు దీని వెనకాల ఏముంది? దేన్ని బట్టి మాట్లాడుతున్నాడు? ముగింపుకు ఒక మాట చూడండి. యెషయా గ్రంథం దేన్ని ఆధారం చేసుకుని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 61వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపుకి ఎంత వస్తుంది నీకు? ఎవడన్నా అవమానించాడు అనుకో, నీకు ఎవడన్నా నిందించాడు అనుకో, ఏమొస్తుందంట? మీకు రెట్టింపు వస్తుందా? మీకు తగ్గించుకోండి. మీరు కంటిన్యూషన్ చేయమ్మా. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందం వారి కలుగును. ఒకవేళ నీ మీద నిందలబడి, అవమానాలబడి, ఒకవేళ నీకు ఈరోజు బాధ కలుగుతుందేమో, ఒకవేళ పడు, తప్పదు నీకు. కానీ ఒకరోజు నీకు సంతోషం, వాళ్ళకేడుపు. ఎవడైతే నేను నిందిస్తున్నాడో వాడికి ఏడుపు ఉంది ముందు. ఈరోజు నీకు నిందలు పడి నువ్వు తప్పు చేయకపోతే నేను నిందిస్తున్నారా? బాధపడు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు, దేవుడు నీకు తోడుంటాడు. దేవుడు నీకు భవిష్యత్తులో నిత్యానందం నీకు ఇస్తాడు, నిత్యం ఆనందం నీకు ఇస్తాడు. ఎవరైతే నింద మోపుతున్నారో వాళ్ళకి దుఃఖం ఉందంటున్నాడు దేవుడు. మీరు ఆలోచించండి. అందుకే కింద 8 అంటున్నాడు, యాలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టం. చూసారండి? ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు అన్యాయస్తులుగా బ్రతుకుతున్నారో వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తే వాళ్ళు సెట్ అవుతారో అది కేవలం నాకు మాత్రమే తెలుసు నాయన. ఒకవేళ నేను నిందిస్తున్నారా, నువ్వు తిరిగి నిందించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా, ఏం పర్లేదు, నువ్వేం అనమాక, ప్రార్థన చేయి చాలు. ఇక వాళ్ళ కోసం అది నేర్చుకోవాలి క్రైస్తవుడు. ఎవరో ఏదో అనుకున్నారు, ఇన్ని మాట్లాడుతున్నా ఈడేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాడు, ఎన్ని మాట్లాడుతున్నా ఇదేంటి నోరెత్తట్లేదు అంటే ఈ తప్పు చేసి ఉంటుంది, వీడు తప్పు చేసి ఉంటాడు అనుకుంటుంది లోకం. అనుకోనివ్వండి, పోయేదేముంది, అనుకోనివ్వండి. వీడు చేతకానోడు ఏం మాట్లాడలేదు, వీడు చేతకానోడు ఏం అనలేకపోతుంది అంటారు చాలామంది. నేను రెచ్చగొట్టడానికి, నేను మార్గం తప్పించడానికి. అనుకోనివ్వండి, ఎన్ని అనుకున్నా పర్లేదు. నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి అంటున్నాడు దేవుడు. నా మాట వినండి. మీరు నా మాట విని దూషించిన వారిని దూషించకండి, తిట్టిన వారిని తిట్టకండి, నిందించిన వారిని నిందించకండి. శిక్ష విధించేవాడిని నేను ఒకడున్నాను. న్యాయాన్ని బట్టి శిక్ష విధిస్తాను నేను.
న్యాయాన్ని బట్టి శిక్ష విధిస్తాను. ఏమన్నా మోషే గారు అన్న ఒక మాట చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారు చూడండి, యేసుక్రీస్తు వారు రావటానికి ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చాలా బాగుంటుంది ఈ మాట. చూద్దాం ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటండి. అబ్బా, నిందల గొప్ప భాగ్యం ఏంటండి? భాగ్యం అంటే ఏంటి అర్థం? అదృష్టం. ఏంటి, నిందలు ఎవరైనా నిందిస్తే అది అదృష్టమా? కింద 26లో లాస్ట్లో చెప్తున్నాడు కదా, చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. ఏంటి, నిందక బహుమానమా? అవును మరి. ఎవడైనా నిందించాడు అనుకో, నీకు బహుమానం వస్తుంది. ఎవడైనా నిందించాడు అనుకో, గొప్ప భాగ్యంగా ఎంచుకో, అది నీకు అదృష్టం. అది అంతేగాని ఎవడైనా నిందించాడని మనకు వినపడకపోయినా, ఎవడైనా కల్పించుకొని చెబితే అస్సలు ఒగ్గర్రపం తాలుతాం మనం. కనుక ప్రియమైన దేవుని వర్లరా, ఎదుట వారి మీద నింద వేసేటటువంటి తత్వం దేవుని పిల్లలది కాదు. ఇది గమనించాలి మీరు. మరి నిందలు మోపేది ఎవరు? దుష్టుని తత్వం అది, దుష్టత్వపు లక్షణం అది. వాళ్ళు దేవుని పిల్లలు అంతకన్నా కాదు వాళ్ళు. కనుక ప్రియమైన దేవుని వర్లరా, నింద మోపేటటువంటి ఆలోచన క్రైస్తవుడికి అస్సలు ఉండటానికి వీల్లేదు. మీరు ఆలోచించి ఒక మాట చెప్పమంటారా? లోపల ఏ కల్మషం లేని వాళ్ళ ముఖం తేటగా ఉంటుందని మీరు గమనించాలి. మీరు కల్మషం కపటం లేని వాళ్ళ ముఖాలు తేటగా, రోజు నీళ్ళు పోతే ఉండే మొక్క ఎంత యాక్టివ్గా ఉంటుందో, ఏ స్వార్థం కపటం కల్మషం ఏమీ లేని వాళ్ళ ముఖంలో చక్క తేటగా ఉంటుంది ముఖం. లోపల వైరస్ సోకిందా ముఖానికి చీడబట్టినట్టే. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట, చీడబట్టినట్టే ముఖానికి. ఒకవేళ నువ్వు రకరకాలైన ఆన్లైన్లో దొరికేటటువంటి పెయింట్లు తెచ్చి గోడకేసినట్టు వేసినా సరే నీ ముఖం కనపడుతూనే ఉంటుంది, అది మాత్రం దొరకకుండా పోదు. గురువారం రండి చెబుతా. గురువారం వస్తే ఏ ఆడది ఏ పెయింట్ వేస్తుందో, ఎందుకు వేస్తున్నారో, ఎందుకు అవయవాలు పాడు చేసుకుంటున్నారో, ఎందుకు కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారో, ఎందుకు భర్తల్ని ఎందుకు అంత బాధ పెడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు, ఎందుకు పిల్లల్ని పాడు చేసుకుంటున్నారో, ఎందుకు కుటుంబ వ్యవస్థ శాంతం దిగజారిపోతుందో. 25లోనే బాగున్నాయి తెలుసా కుటుంబాలు. 25లో కుటుంబాలు బాగున్నాయి, ఒంట్లో ఆరోగ్యాలు ఉన్నాయి చాలామందికి. 26లోకి వచ్చాక కుటుంబాలు పోయినాయి చాలా వరకు, 50% పడిపోయినాయి కుటుంబాలు. అనారోగ్యాలు చాలామందికి వచ్చినాయి. తెలుసులేండి వాళ్ళకి తెలుసు. మనం పేరు చెప్పకూడదు. ఆత్మీయతను ఎప్పుడైతే కోల్పోతామో సమస్యలు వచ్చి పడతాయి ఎత్తిన. ఇది గమనించాలి మీరు. నేను చాలామంది చెప్పా బయట, చాలామందికి ఇప్పటికే ఫోన్ చేస్తూ ఉంటారు, రోజు ఫోన్ చేస్తున్నారు చాలామంది బయట. అన్న, ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి? ఒక్కటే సూత్రం దీనికి, వందొద్దు. అన్ని రోగాలకి ఒకటే మెడిసిన్ అని ఎవరు దూరదర్శనంలో వచ్చేది మనకేంటిది? ఏంటిదమ్మా? అన్ని రోగాలకి ఒకటే మందు దూరదర్శనంలో వచ్చేది. ఎప్పటికీ మా నాన్న కొనుక్కొచ్చా, కిటికీలో పెట్టింది దాన్ని. నేను పొద్దునే చూసేదాన్ని. అది అవసరం లేదు కానీ గుర్తుకు కొనుక్కొచ్చి పెట్టుకున్నాడు అక్కడ ఆయన. ఏంటది? వామటర్ కాదమ్మా, వామటర్ కాదు, అదొక మందు. చిన్న ఎర్ర బాక్స్ అండి, చిన్నది ఇంత ఉంటుంది. అది చిన్న బాక్స్ ఎర్రగా ఉంటుంది, చిన్నది. అది కాదమ్మా. సరే గురువారం రండి, అప్పుడు చెప్తాను మీకు. ఆలోచించండి. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. బైబిల్ అంతా చెప్పుద్ది ఒక్కటే. అన్ని సమస్యలకు ఒకటే సూత్రం. ఏంటో తెలుసుకోవాలంటే మీరు గురువారం రావాలి. గురువారం చెప్తా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని ప్రభు వల్లకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాము దేవ. ఇప్పటి వరకు కూడా ఎన్నో విలువైన మాటలు తండ్రి నీ పిల్లలకు తెలియపరిచాను నాయన. విన్న మాటలు విడిచిపెట్టకుండా